ఈరోజు మురళి 10/4/2021। मीठे बच्चे, पति जगत से नाता तोड़, एक बाप से बुद्धि युग लगाओ, तो माया से हार नहीं हो सकती। మధురమైన పిల్లలారా, పతిత ప్రపంచం నుండి సంబంధం తెంచుకుని ఒక బాబాతో బుద్ధియోగం జోడించుకున్నట్లయితే माए तो ओडिपोरो। प्रश्न, समर्थ बाप साथ होते हुए भी यज्ञ में अनेक विघ्न क्यों पड़ते? कारण क्या है? సమర్థుడైన బాబా తోడు ఉంటూ కూడా యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు పడుతున్నాయి? కారణం ఏంటి? సమర్థుడైన బాబా తోడుగా ఉంటూ కూడా యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు పడుతున్నాయి? కారణం ఏంటి? उत्तर, ये विघ्न तो ड्रामा अनुसार पढ़नी है। ये विघ्न ड्रामा अनुसार पढ़ाल्सिंदे, क्योंकि जब यज्ञ में असुरों की विघ्न पड़े तब तो पाप का गड़ा भरे। ఎందుకంటే ఎప్పుడైతే యజ్ఞంలో అసురుల యొక్క విఘ్నాలు పడతాయో అప్పుడే పాపపు కుండ నిండుతుంది। इसमें बाप कुछ नहीं कर सकते, तो ड्रामा में नून है। దీనిలో బాబా ఏమీ చేయలేరు, ఇది డ్రామాలో ఇమిడి ఉంది। विघ्न पड़ने ही है, लेकिन विघ्नों से तुम्हें घबराना नहीं है। విఘ్నాలు పడవలసి ఉంది, కానీ విఘ్నాల నుండి మీరు భయపడకూడదు। గీత్, कौन ही माता कौन पिता है, ఎవరు మాత ఎవరు పిత అనే పాట। ఓం శాంతి। बच्चों ने बेहद के बाप का फरमान सुना। ये जो इस जगत के मम्मा बाबा है, ये जो तुम्हारा नाता है देह के साथ है, क्योंकि देह से पहले पहले माता की, फिर पिता की लागत होती है, फिर भाई बंधु आदि की होती है। పిల్లలు అనంతమైన తండ్రి యొక్క ఆజ్ఞ విన్నారు। జగత్తుకే మమ్మ బాబా, వారితో మీ సంబంధం ఉంది। ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేహంతో పాటు అనేక సంబంధికులు ఎవరైతే ఉన్నారో, దేహం నుండి మొట్టమొదట దేహ సంబంధాలు ఏంటి? మాత, తర్వాత పితతో సంబంధం ఉంటుంది, తర్వాత సోదరులు సోదరులు, తర్వాత బంధువులు। तो बेहद के बाप का कहना है कि इस जगत में तुम्हारे जो माता पिता है उनसे बुद्धि का युग तोड़ दो। అయితే బేహద్ బాబా చెప్తున్నది ఏంటంటే, ఈ జగత్తులో దేహానికి సంబంధించిన మాతా పిత వారి నుండి కూడా బుద్ధి యోగాన్ని తెంచుకోండి। సంబంధం తెంచుకోమని చెప్పట్లేదు బాబా, బుద్ధి యోగం తెంచుకోండి। కొంతమంది దాన్ని ఇంకో రకంగా అర్థం తీసుకుంటారు, కానీ బాబా చెప్తున్నది ఇక్కడ వర్డ్ ఏంటి? బుద్ధి యోగం తెంచుకోండి అంటే బాబా కన్నా వారు ఎక్కువ కాకూడదు మనకి, అది। इस जगत से नाता नहीं रखो, क्योंकि ये सभी कलिए की चीची नाते। ఈ జగత్తుతో సంబంధాలు జోడించుకోకండి, సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే ఇవన్నీ కలిగి చీచి సంబంధాలు। जगत अर्थात दुनिया, इस पति दुनिया से बुद्धि का युग तोड़, मुझसे एक से जोड़ो और फिर नए जगत के साथ जोड़ो, क्योंकि अब तुमको मेरे पास आना है। జగత్ అంటే ప్రపంచము, ఈ పతిత ప్రపంచం నుండి బుద్ధి యోగం తెంచుకొని ఒక నాతోని మీ బుద్ధి యోగాన్ని జోడించుకోండి, కొత్త జగత్తుతోని మీ సంబంధాన్ని జోడించుకోండి। ఎందుకంటే ఇప్పుడు మీరందరూ నా దగ్గరికి చేరుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా। सिर्फ नाता जोड़ने की बात है, और कोई बात नहीं, और कोई तकलीफ नहीं है। కేవలం బాబాతో సంబంధం జోడించండి, అంతకంతా ఇంకేమీ కష్టం అనేది బాబా చెప్పటం లేదు। नाता जोड़ेंगे वो जिनको डायरेक्शन मिलता है। सत्युग में पहले नाता अच्छा होता है, सतो प्रधान, फिर नीचे उतरते जाते, फिर जो सुख का नाता है वो आस्ते आस्ते कम होता जाता है। अभी तो बिल्कुल ही इस पुरानी दुनिया से नाता तोड़ना पड़े। बाप कहते मेरे साथ नाता जोड़ो, श्रीमत पर चलो, और जो भी देह के नाते वो सब छोड़ो, विनाश तो होना ही है।
బాబా చెప్తున్నారు, ఎవరికైతే ఇక్కడ బాబా నుండి డైరెక్షన్ దొరుకుతుందో వాళ్ళే కదా బాబాతో సంబంధాన్ని జోడిస్తారు. సతయుగంలో మొదట్లో మన సంబంధాలు చాలా బాగుంటాయి. సత్వప్రధానంగా ఉంటాయి సంబంధాలు కూడా. తర్వాత కింద దిగిపోతూ వచ్చేస్తాం. ఏదైతే సుఖ సంబంధాలు అక్కడ ఉండేమో నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది సుఖము. ఇప్పుడైతే పూర్తి పాత ప్రపంచం కాబట్టి ఇక్కడున్న పాత సంబంధాలన్నీ తెంచుకోవాలి మీరు. బాబా చెప్తున్నారు, నాతో మీ సంబంధాన్ని జోడించుకోవాలి. శ్రీమతం మీద నడవాలి. దేహ సంబంధాలన్నీ విడిచిపెట్టాలి బుద్ధి ద్వారా. ఫిజికల్‌గా కాదు, బుద్ధి ద్వారా విడిచిపెట్టాలి. వినాశనం అయిపోవలసి ఉంది కదా! बच्चे जानते हैं बाप जिसको परमपिता परमात्मा कहा जाता है, वो भी ड्रामा अनुसार सर्विस करते हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా! పరంపిత పరమాత్మని ఎవరినైతే చెప్తున్నామో అతడు కూడా డ్రామా అనుసారం సేవ చేయవలసి ఉంటుంది సృష్టి పైన వచ్చి. वो भी ड्रामा के बंधन में बांधा हुआ है. मनुष्य तो समझते वो सर्वशक्तिमान है. అతడు కూడా డ్రామా బంధంలో బంధింపబడి ఉన్నారు. మనుషులు అనుకుంటారు అతడు సర్వశక్తివంతుడు అని. जैसे कृष्ण को भी सर्वशक्तिमान मानते हैं, उनको सुदर्शन चक्र दे दिया है. కృష్ణుని కూడా సర్వశక్తివంతుడని మహిమ చేస్తారు. స్వదర్శన చక్రధారి అని కూడా చక్రం కూడా చూపించేస్తారు కృష్ణుడికి. समझते हैं उनसे गला काटते, परंतु ये नहीं समझते कि देवता ही हिंसा का काम कैसे करेंगे, वो तो कर नहीं ही सकते. ఆ చక్రంతో అసురుల మేడ నరికేవాడు అని కూడా కథలు రాశారు. కానీ దేవతలు హింస యొక్క పని ఎలా చేస్తారు అనేది మనుషులకు అర్థం కావట్లేదు. వాళ్ళు అలాంటి పని చేయలేరు కదా. देवताओं के लिए तो कहा जाता है अहिंसो परमो धर्मता, उन्होंने हिंसा कहाँ से आई, అహింసో పరమో ధర్మస్తులు అంటారు దేవతలు. వాళ్ళు ఎలా హింస చేస్తారు అసలు మీద చక్రం వేసి. जिसको जो आया वो बैठकर लिख दिया. ఎవరికి ఏదొచ్చిందో అది కథల్లో రాసేస్తారు. కితని ధర్మకి గ్లాని की है. వాస్తవానికి ఈ కథల వలన కూడా ధర్మగ్లాని జరిగింది. ఇంత ధర్మగ్లాని చేశారు. बाप कहते इन शास्त्रों में सच तो बिल्कुल आटे में नमक मिसल. ये भी लिखा हुआ है कि रुद्र ज्ञान यज्ञ रचा था, उसमें असुर विघ्न डालते थे. బాబా చెప్తున్నారు, శాస్త్రాల్లో సత్యం అనేది పిండిలో ఉప్పంత మాత్రమే ఉంది అని చెప్తున్నారు బాబా. ఇది కూడా రాశారు శాస్త్రాల్లో. రుద్రజ్ఞాన యజ్ఞం రచించారు. అసురుల విఘ్నాలు పడుతూ ఉండేవి, అబలాల మీద అత్యాచారం జరుగుతూ ఉండేది అని. ఇది కరెక్ట్గానే రాశారు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ సమझते शास्त्रों में सच क्या है झूठ क्या है. भगवान खुद कहते इस रुद्र ज्ञान यज्ञ में विघ्न पड़ेंगे जरूर, డ్రామా में नून है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శాస్త్రాల్లో సత్యం ఏంటి రాశారు, అసత్యం ఏంటి ఉంది అనేది. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు యజ్ఞంలో విఘ్నాలు అనేది రైటే వాళ్ళు రాసింది. రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు తప్పకుండా पढ़ ड्रामा लो फिक्स सही होंगी. ऐसा नहीं कि परमात्मा साथ है तो विघ्नों को हटा देंगे. इसमें बाप क्या करेंगे, ड्रामा में होने का ही है. ये सब विघ्न डाले तब तो पाप का गड़ा भरे ना. ఇలా అనుకోకండి పరమాత్మ మన తోడున్నారు కాబట్టి విఘ్నాలు తొలగిపోతాయి. లేదు, బాబా ఏం చేయగలరు, విఘ్నాలను తొలగించలేరంట. బాబా కూడా డ్రామాలో జరగవలసి ఉంది అనేటప్పుడు దానిని బాబా తొలగించలేరు. ఎందుకంటే ఈ విఘ్నాలు పడినప్పుడే పాపపు కుండ నిండుతుంది అని చెప్తున్నారు. बाप समझाते ड्रामा में जो नून है वही होना. असुरों के विघ्न जरूर पड़ेंगे. अपनी राजधानी जो स्थापन हो रही है आधा कल्प माया के राज्य में मनुष्य कितना तमो प्रधान बुद्धि भ्रष्टाचारी बन जाते, फिर उनको श्रेष्ठाचारी बनाना बाप का काम है ना. అసురుల విఘ్నాలు తప్పకుండా పడతాయి. డ్రామాలో ఏది ఇమిడి ఉందో అది జరగాలి కదా. తమ రాజధాని ఇప్పుడు స్థాపన అవుతుంది. అర్ధకల్పం మాయా రాజ్యంలో మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధి భ్రష్టాచారి అయిపోతున్నారు. వారందరినీ శ్రేష్టాచారిగా తయారు చేసే పని ఒక బాబాదే కదా. आधा कल्प लगता है भ्रष्टाचारी बनने में, फिर एक सेकंड में बाप श्रेष्ठाचारी बनाते हैं. భ్రష్టాచారి అవ్వడానికి అర్ధకల్పం పడుతుంది, కానీ శ్రేష్టాచారిగా ఒక సెకండ్లో తయారు చేసేస్తున్నారు బాబా. సంగమ యుగం అంటే మిగిలిన యుగాల లెక్కలో సెకండ్తో సమానం కదా. निश्चय होने में देरी थोड़ी ही लगती है. ऐसे बहुत अच्छे बच्चे जिन्हों को निश्चय होते हैं झट प्रतिज्ञा करते, परंतु माया भी तो पहलवान है ना. శ్రేష్టాచారి అవ్వటానికి ఏంటంటే మొదట నిశ్చయం అనేది కావాలి.
నిశ్చయం ఏర్పడడానికి ఎంత టైం పడుతుంది? సెకండ్ కదా! అయితే చాలామంది మంచి పిల్లలు మంచి నిశ్చయం ఏర్పడి ప్రతిజ్ఞ చేసుకున్న వాళ్ళు బాబా దగ్గర రాగానే వెంటనే ప్రతిజ్ఞ చేసి నిలబడిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ మాయ కూడా తక్కువ శక్తి కాదు. పెహల్వాన్ కదా అంటున్నారు బాబా. మాయ కూడా వస్తారు. कुछ न कुछ मनसा में तूफान लाती है। पुरुषार्थ कर कर्मणा में नहीं आना। सब पुरुषार्थ कर रहे, कर्मातीत अवस्था तो हुई नहीं। कुछ न कुछ कर्मेंद्रियों से हो जाता है। कर्मातीत अवस्था तक पहुंचने में बीच में विघ्न जरूर पड़ेंगे। బాబా చెప్తున్నారు మాయ పెహల్వాన్ కాబట్టి ఏదో ఒక రకంగా మనసులోనైనా తుఫాన్లు తెచ్చి కదిపించటానికి ప్రయత్నిస్తుంది. పురుషార్థం చేసి కర్మణాలోకి ఆ తప్పులు వచ్చకుండా చూస్తుంది. మనసులో తుఫాన్లు తీసుకొస్తూ ఉంటుంది మాయ. ప్రయత్నించి పురుషార్థం చేసి అవి కర్మలలోకి వచ్చేకుండా జాగ్రత్త పెట్టు. పురుషార్థం అందరూ చేస్తున్నారు. అయితే కర్మాతీత వస్తే ఇంకెవరిది తయారవ్వలేదు. ఇప్పటి వరకు పురుషార్థిక రిజల్ట్ ఏంటంటే కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒకటి పొరపాట్లు జరుగుతున్నాయి. కర్మాతీత అవస్థకు చేరుకోవటంలో విఘ్నాలు పడుతున్నాయి మధ్యలో అని చెప్తున్నారు బాబా. बाप ने समझाया है पुरुषार्थ करते करते अंत में जाकर कर्मातीत अवस्था होती है। फिर तो इस शरीर को रहना नहीं, इसलिए टाइम लगता है। विघ्न कुछ न कुछ पड़ते, कहा माया हरा भी देती, बॉक्सिंग है ना। బాబా చెప్తున్నారు పురుషార్థం చేస్తూ చేస్తూ ఆఖరి సమయానికి కర్మాతీత అవస్థ వస్తుంది మీకు. అప్పుడు ఇంకా ఈ శరీరంలో ఉండరు మీరు. అందువలన టైం పడుతుంది కర్మాతీత అవస్థ అనే దానికి. ఎందుకంటే విఘ్నాలు కూడా ఏవో ఒకటి పడుతూ ఉండడం వలన కూడా మన స్థితి తయారవడానికి లేట్ అవుతుంది. ఇక్కడ మాయ ఓడించేస్తూ ఉంటుంది కూడా. బాక్సింగ్ కదా నడుస్తుంది అని చెప్తున్నాను మనం. चाहते बाबा की याद में रहे परंतु रह नहीं सकते। थोड़ा बहुत टाइम जो पड़ा हुआ है धीरे धीरे वो अवस्था धारण करनी है। బాబా స్మృతిలోనే ఉండాలి అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు. ఇదే కదా విఘ్నం అంటే, మాయా విఘ్నం. బాబా చెప్తున్నారు కొద్దిగా టైం ఉంది కదా, నెమ్మది నెమ్మదిగా అవస్థ ధారణ చెయ్యండి, अश्रद्धा చేయకండి. कोई जन्मते ही राजा तो नहीं होता है, छोटा बच्चा धीरे धीरे बड़ा होगा ना, इसमें भी टाइम लगता है। अब तो बाकी थोड़ा समय रहा है, सारा मदर पुरुषार्थ के ऊपर है, अटेंशन देना है। हम कैसे भी करके बाप से वर्षा लेंगे जरूर, माया का सामना जरूर करेंगे, इसलिए प्रतिज्ञा करते। माया भी कम नहीं है, हल्के से हल्के रूप में भी आती है, रुस्तम के सामने अच्छा जोर मारती है, ये बात कोई शास्त्र में नहीं है। బాబా చెప్తున్నారు ఎవరైనా పుట్టగానే రాజా అయిపోరు కదా, చిన్న పిల్లలుగా ఉంటారు. రాజా పిల్లలకు కూడా ఏమీ తెలియదు కదా చిన్నతనంలో, నెమ్మది నెమ్మదిగా పెద్ద అవుతారు. అలాగే ఈ పురుషార్థంలో కూడా టైం పడుతుంది. వచ్చిన వెంటనే బాబా నా పాపాలు సమాప్తి అయిపోయాయంటే, నేను కర్మాతీతం అయిపోయానా అంటే లేదు కదా. అయితే ఇంకా కొంచెం టైం ఉంది, పురుషార్థం చెయ్యొచ్చు. ఆధారం అంతా మీ పురుషార్థం మీద, మీ లగన్ మీద ఉంది. అటెన్షన్ పెట్టుకోవాలి పురుషార్థం మీద. ఏ విధంగానైనా ఏం చేసినా బాబా నుండి వారసత్వం తప్పకుండా తీసుకుంటాను, మాయను తప్పకుండా ఎదుర్కొంటాను, ప్రతిజ్ఞ చేస్తాను అని పట్టుదల ఉండాలి. అంత పట్టుదలతో నడుస్తున్నప్పటికి కూడా మాయ తక్కువైంది కాదు, తేలికైన రూపంలో వస్తుంది. రుస్తుమైన వస్తాదై ఉన్న వాళ్ళతో మంచి బలశాలిగా జోరుగా కొడుతుంది వచ్చి. అయితే ఈ విషయాలు శాస్త్రాల్లో రాసి లేవు, प्रैक्टिकल ये विषय। बाप कहते हैं तुम बच्चों को अभी समझाता हूं, बाप द्वारा तुम सदगति को पा लेते हो, फिर इस ज्ञान की दरकार ही नहीं रहती, ज्ञान से सदगति हो जाती। सदगति कहा जाता है సత్య को। బాబా చెప్తున్నారు పిల్లలకి నేను ఈ విషయాలు చెప్తున్నాను, బాబా ద్వారా మీరు సద్గతిని పొందేస్తారు కదా, అప్పుడు ఇంక ఈ జ్ఞానం మీకు అవసరం ఉండదు. జ్ఞానం ద్వారా సద్గతి అయిపోతుంది కదా మీకు. సద్గతి అని సత్యగాన్ని అంటారు. సత్యగా నిలిపకి ఇంక జ్ఞానం అవసరం ఉండదు. అందుకే శాస్త్రాల్లో కూడా అది రచింపబడి లేదు. तो मीठे मीठे बच्चों को लक्ष्य मिला है, ये भी समझते डाबा अनुसार झाड़ बढ़ने में
टाइम तो लगता है, विघ्न तो बहुत पड़ते हैं, चेंज होना पड़ता है, कोड़े से हीरे जैसा बनना पड़ता है, रात दिन का ఫర్క్ है. కాబట్టి మధ్యరాత్రి మధురమైన పిల్లలకు లక్ష్యం ఇక్కడ బాబా ఏమిచ్చారు చూడండి. లక్ష్యం అనేది దొరికింది. దేవతలుగా తయారవ్వాలి, కార్య సంపన్నం చేసుకోవాలి. కొత్త ప్రపంచ స్థాపన అనేది. అయితే పిల్లలకి ఇది కూడా అర్థమైన విషయమే. డ్రామా అనుసారం ఈ కల్ప వృక్షం పెరగడంలో టైం పట్టేదే ఉంది. విఘ్నాలు కూడా చాలా పడతాయి. మామూలు చెట్లు కూడా పెరిగేటప్పుడు గాలి, తుఫాన్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కూడా. లేత చెట్టు కదా! అది ముదిరి పెద్ద అయ్యి మాను అయ్యే వరకు ఏ ఆటంకాలు రావని లేదు చెట్లు పెరిగేటప్పుడు కూడా. అలాగే ఈ వృక్షం పెరగడానికి కూడా విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి. పరివర్తన అవ్వాల్సి ఉంది ఇప్పుడు. గుడ్డిగవ్వనుని వజ్ర సమానంగా తయారవ్వాలి. ఎక్కడ రాత్రి పగలుకున్న తేడా కదా! గవ్వకు, వజ్రానికి. देवताओं के मंदिर अभी तक भी बनाते रहते. तुम ब्राह्मण अभी मंदिर नहीं बनाएंगे क्योंकि वो है भक्ति मार्ग. दुनिया को ये पता ही नहीं कि अब भक्ति मार्ग खत्म हो, ज्ञान मार्ग जिंदाबाद होना. ये सब तुम बच्चों को मालूम नहीं है. దేవతల మందిరాలు కూడా ఇప్పటి వరకు కడుతూనే ఉన్నారు. బ్రాహ్మణులు మీరైతే ఇప్పుడు మందిరాలు కట్టారు కదా! అదంతా భక్తి మార్గం అని చెప్తున్నారు. కొంతమంది బాబా పిల్లలైన వాళ్ళు కూడా బాబా యజ్ఞంలా అంతా చేసుకోరు. బయట గుడులు, గోపురాలకి దాన ధర్మాలు చేస్తుంటారు. బాబా చెప్తున్నారు అదంతా భక్తి మార్గం. అయిపోయింది ఆ పార్ట్ మీకు. ప్రపంచానికైతే ఇది తెలీదు. భక్తి మార్గం సమాప్తే జ్ఞాన మార్గం జిందాబాద్ కాబోతుంది. ఇది కేవలం పిల్లలు మీకే తెలుసు అని చెప్తున్నారు बाबा. मनुष्य तो समझते कलयुग अभी बच्चा है, उन लोगों का सारा मदार है शास्त्रों पर. तुम बच्चों को तो बाप बैठ सभी వేదం శాస్త్రం का राज समझाते हैं. మానవులు అనుకుంటున్నారు కలియుగం ఇంకా బాల్యవస్థలోనే ఉంది. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలన్నీ ఆధారం శాస్త్రాల పైన ఆధారపడి ఉంది. శాస్త్రాలు అలా రాశారు కదా కలియుగ ప్రథమ పాది అని. ఇప్పుడు మీకైతే బాబా కూర్చుని వేద శాస్త్రాల సారమంతా తీసి చెప్పేస్తున్నారు. మీరు ఆ వేద శాస్త్రాల వైపు వెళ్ళే అవసరం లేకుండా దాని సారమంతా చెప్తున్నారు బాబా. బాప్‌కైతే అభీ తక్ తుమ్ జో పढ़े हो वो सब भूल जाओ उनसे कोई की सद्गति होती नहीं. బాబా చెప్తున్నారు వేద శాస్త్రాలు ఇప్పుడు మీరు చదివే అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఏవి చదివి ఉన్నారో అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. పక్కన పెట్టండి, మర్చిపోండి. ఎందుకంటే వాటి వలన ఎవరికీ సద్గతి దొరికేది లేదు అని చెప్తున్నారు బాబా. बल करके अल्पकाल का सुख मिलता है, सदा सुखी सुख मिले ऐसे हो नहीं सकता. यही क्षण भंगुर सुख. मनुष्य दुख में रहते हैं. मनुष्य ये नहीं जानते कि सतयुग में दुख का नाम निशान नहीं होता है. उन्होंने वहां के लिए भी ऐसी बातें बता दी है. वहां कृष्णपुरी में कंस था, ये था, कृष्ण ने जेल में जन्म लिया, बहुत बातें लिख दी है. బాబా చెప్తున్నారు భలే అల్పకాల సుఖం దొరుకుతూ వచ్చింది, కాదనలేదు. మీరు శాస్త్రాలు చదవడం వలన, భక్తి చేయడం వలన. సదా సుఖమే సుఖము అనేదైతే దొరకలేదు. దొరకదు కూడా దాని ద్వారా. క్షణభంగుర సుఖాలే పొందుతూ వచ్చారు. మిగిలినంతా మానవులు దుఃఖాలలోనే ఉంటున్నారు. మానవులకి ఇది తెలీదు సత్యగల దుఃఖం యొక్క నామరూపాలు ఉండేవి కాదు అనేది కూడా. ఇదే ఇంకా ప్రపంచం అనుకుంటున్నారు ఈ దుఃఖాల్లో ఉండడమే. కానీ దుఃఖమే లేని ప్రపంచం ఉండేదనేది తెలియట్లేదు. ఎందుకంటే శాస్త్రాల్లో ఆ లోకం కోసం కూడా, సత్యయుగం కోసం కూడా అలాంటి కథలు రాసేసారు. కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడితోని బాధలు పడ్డాడు, యుద్ధం చేశాడు. కృష్ణుడు జైల్లో పుట్టాడు. చాలా అంటే కంసుడితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కృష్ణుడు తల్లి, తండ్రి. చాలా విషయాలు రాసేసారు. అంటే అక్కడ కూడా నరకం యొక్క వాతావరణమే సృష్టించి కథలు రాసేసారు కదా! అందుకే మనుషులకి అది తెలియకుండా అయిపోయింది స్వర్గం అంటే ఏంటి, ఎలా ఉంటుందని. अब श्री कृष्ण स्वर्ग का पहला नंबर प्रिंस, उसने क्या पाप किया ये है दंत कथा है, सो भी तुम अभी समझते जबकि बाप ने सच बताया. बाप ही आकर सचखंड स्थापन करते. सचखंड में कितना सुख था, झूठखंड में कितना दुख है, ये सब भूल गए. तुम जानते हैं हम श्रीमत पर सचखंड स्थापन करके उसके मालिक बनेंगे. ఇప్పుడు శ్రీకృష్ణుడు స్వర్గంలో మొదటి నంబర్ రాకుమారుడు కదా, అతనేం పాపం చేశాడు జైల్లో పుట్టడానికి, అలాంటి నరక వాతావరణం అనుభవించటానికి. ఇవన్నీ కట్టుకథలు రాశారు.
ఇప్పుడైతే బాబా సత్యం మనకు వినిపించారు. బాబాయే వచ్చి సత్యఖండ స్థాపన చేస్తున్నారు. సత్యఖండంలో ఎంత సుఖం ఉండేది, అసత్యఖండంలో ఎంత దుఃఖం ఉంది. ఇవన్నీ మర్చిపోయారు మనుషులు. మీరు తెలుసుకున్నారు శ్రీమతంపై సత్యఖండ స్థాపన చేసుకుంటూ దానికి మాలికులుగా మనం తయారవుతున్నాము అని. बाप समझाते ऐसे ऐसे श्रीमत पर चलने से तुम ऊंच पद पा सकेंगे। बच्चे ये जानते हमको ये पढ़ाई पढ़कर सूर्यवंशी महाराजा महारानी बनना है। दिल भी सबकी होती ऊंच पद पाने की, सबका पुरुषार्थ चलता है. బాబా చెప్తున్నారు ఇలా శ్రీమతం మీద నడిస్తే మీరు ఉన్నత పదవి పొందగలరు అని. పిల్లలు తెలుసుకున్నారు ఈ చదువు చదువుకుని సూర్యవంశీ మహారాజా మహారాణిగా తయారవ్వాలి మనము. మన మనస్సు కూడా అందరికీ ఏముంటుంది, ఇష్టం కూడా ఏముంటుంది, ఉన్నత పదవి పొందాలని ఇష్టం ఉంటుంది కదా. అందరి పురుషార్థం అదే నడుస్తుంది కదా. అంటే అయినా అవ్వకపోయినా ప్రయత్నం అయితే, పురుషార్థం అంటే ప్రయత్నం అయితే అదే చేస్తారు కదా. अच्छे पक्के भक्त जो होते वह चित्र साथ में रखते तो घड़ी घड़ी उनकी याद रहेगी. बाबा भी कहते त्रिमूर्ति का चित्र साथ में रख दो तो घड़ी घड़ी याद आएगी. बाप को याद करने से हम सूर्यवंशी घराने में आ जाएंगे. कमरे में त्रिमूर्ति का चित्र लगा हुआ होगा तो घड़ी घड़ी नजर सामने पड़ेगी. बाबा द्वारा हम इस सूर्यवंशी घराने में जाएंगे. सवेरे सवेरे उठते ही नजर उस पर जाएगी. ये भी एक पुरुषार्थ है. బాబా చెప్తున్నారు పక్కా భక్తులు చూడండి, భక్తి మార్గంలోని చిత్రాలు అంటే వాళ్ళకి ఇష్టమైన మూర్తి చిత్రము తోడు ఉంచుకుంటారు. గడిగడికు ఆ విగ్రహము ఆ చిత్రమును గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అంటే ప్రీతి అటువైపు పెడుతూ ఉంటారు. అలాగే బాబా కూడా చెప్తున్నారు మన చిత్రాలలో త్రిమూర్తి చిత్రం ఉంది చూడండి, అది మీ తోడు ఉంచుకోండి. గడి గడి గుర్తు వస్తుంది మీకు బాబా స్మృతి. ఎందుకంటే అందులో విష్ణు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, పైన శివ బాబా ఉన్నారు. బాబాని జ్ఞాపకం చేసుకుంటే శివ బాబాని, మధ్యలో విష్ణు ఉన్నారు కదా, అది చూసి మనకి అర్థమవుతుంది. పైన శివ బాబాని జ్ఞాపకం చేస్తే ఈ మధ్యలో ఉన్న సూర్యవంశీ రాజ్యంలోకి మేము వెళ్ళిపోతాం, విష్ణు పదవికి వెళ్ళిపోతాము అని ఈజీగా గుర్తొస్తుంది ఆ చిత్రం చూసుకుంటూ ఉంటే. అందుకే మీ గదిలో త్రిమూర్తి చిత్రం పెట్టుకోండి, గడి గడికు దాని మీద మీ దృష్టి వెళ్తుంది. బాబా ద్వారా మేము సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్తున్నాము అని ఉదయాన్నే లేవగానే దానిపైన దృష్టి వెళ్ళిపోతే అనాశాలోకి వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఇది కూడా ఒక పురుషార్థమే. बाबा राय देते अच्छे अच्छे भगत बहुत पुरुषार्थ करते हैं. आंख खोलने से कृष्ण याद आ जाए इसलिए चित्र सामने रख देते. तुम्हारे लिए तो और ही सहज है. బాబా చెప్తున్నారు మంచి మంచి భక్తులు కూడా చాలా పురుషార్థం చేస్తూ ఉంటారంట. కళ్ళు తెరవగానే కృష్ణ భక్తులు ఉన్నారనుకోండి, కృష్ణుడే నా ఎదురుగా గుర్తు రావాలని చాలా వాళ్ళు తపన పెట్టుకుంటారు, ఇంట్రెస్ట్ పెడతారు, అటెన్షన్ పెడతారు. అలా చేసే వాళ్ళు ఉన్నారు భక్తిలో కూడా అంటున్నారు బాబా. మరి ఇక్కడ కూడా మీకైతే ఇంకా సహజం కావాలి, ఇంత జ్ఞానం బాబా ఇస్తున్నారు కదా. కళ్ళు తెరవగానే బాబా జ్ఞాపకం రావాలి అని చెప్తున్నారు బాబా. अगर सहज याद नहीं आती माया हैरान करती तो ये चित्र मदद करेंगे. ఈ చిత్రాలు కూడా మీ గదిలో పెట్టుకోండి, ఎదురుగా చూసుకుంటూ ఉండండి. ఎందుకు చెప్తారంటే బాబా, ఒకవేళ సహజంగా మనకి స్మృతి కలగకపోతే మాయ మనకు హైరాణ చేస్తూ ఉంటే చిత్రాన్ని చూసి అలా చింతన చేస్తే మాయను మనం పక్క తొలగించి మన పురుషార్థం ముందుకు తీసుకు అంటే చిత్రాలు ఇలా సహకరిస్తాయి మనకి అని చెప్తున్నారు. शिव बाबा हमको ब्रह्मा द्वारा विष्णुपुरी का मालिक बनाते हैं. हम बाबा से विष्णु का मालिक बन रहे. इस सिमरन में रहने से भी मदद बहुत मिलेगी. शिव बाबा బ్రహ్మ ద్వారా విష్ణుపురికి మాలికులుగా తయారు చేస్తున్నారు మనల్ని. అంటే విశ్వానికి మాలికులుగా తయారవుతున్నాం మనము బాబా ద్వారా. ఇది స్మరణలో ఉంటే కూడా, గుర్తుంటే కూడా మీకు నష మరి యోగం కుదరడానికి చాలా సహకరిస్తుంది. ఇటువంటి పాయింట్స్ బుద్ధిలో గుర్తుంటే.
जो बच्चे समझते हैं याद घड़ी घड़ी भूल जाते, तो बाबा राय देते चित्र सामने रख दो तो बाप भी और वर्ष भी याद आएगा। परंतु ब्रह्मा को याद नहीं करना है, सगाई करते तो दलाल थोड़ी याद आता है। तुम बाबा को अच्छी रीति याद करो तो बाबा भी तुमको याद करेगा, याद से याद मिलती है। పిల్లలు ఎవరైతే అనుకుంటున్నారో బాబా స్మృతి గడిగడికి మర్చిపోతున్నామని, బాబా వాళ్ళకు సలహా ఇస్తున్నారు. చిత్రాన్ని మీ ఎదురుగా పెట్టేసుకోండి. త్రిమూర్తి చిత్రము, లక్ష్మీనారాయణ చిత్రము, నశ కలిగించే. అలాగే శ్రీకృష్ణుడి చిత్రం, నశ కలిగించే చిత్రం. స్వర్గం యొక్క చిత్రాలు కూడా బాగుంటాయి కదా. రాసలీలలో బంగారు భవనాలు, అక్కడ చదువుది, వివాహంది అన్ని రకరకాల చిత్రాలు ఉన్నాయి స్వర్గం కూడా మనవి. అయితే దానిలో బాబా కూడా యాడ్ అయ్యే ఉంటే ఇంకా బాగుంటుంది. శ్రీ బాబా కూడా. అందుకే త్రిమూర్తి చెప్తున్నారు బాబా ఈరోజు. చిత్రాన్ని ఎదురుగా పెట్టుకోండి. గడిగడికి మర్చిపోతున్నాం అంటే ఇదొక యుక్తి మీరు ఉపయోగించవచ్చు. గడిగడికి బాబా వారసత్వం జ్ఞాపకం రావడానికి. ఎందుకంటే త్రిమూర్తి చిత్రంలో బాబా కూడా ఉన్నారు పైన, కింద సెంటర్లో మధ్యలో విష్ణు వారసత్వం కూడా ఉంది కదా అని చెప్తున్నారు బాబా. కానీ ఈ చిత్రాన్ని పెట్టుకుని మీరు బ్రహ్మను జ్ఞాపకం చేయకండి. వారసత్వాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మ వైపు వెళ్ళిపోకండి బుద్ధి. ఎందుకంటే ఈయన దళాలి, బాబాకు మనకు మధ్య సంబంధం ఏర్పరిచారు. దళాలిని ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? వివాహ సంబంధం ఏర్పడిపోయాక. కాబట్టి శివ్ బాబాను మీరు చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు బాబా కూడా మిమ్మల్ని ఎంతో గుర్తు చేసుకుంటూ ఉంటారంట. బాబా బాబా అంటే అక్కడ బాబా కూడా మన మీదే దృష్టి వచ్చేస్తూ ఉంటుందంట. ఎందుకంటే యాద్ సే యాద్ మిల్తీ హే అంటున్నాను బాబా. స్మృతి ద్వారా అటు నుండి కూడా స్మృతి లభిస్తూ ఉంటుంది. ఇది ఒక లా, స్పిరిచువల్ లా. అంటే సైంటిఫిక్ అనొచ్చు, స్పిరిచువల్ అనొచ్చు. ఎవరి జ్ఞాపకాలైనా అలాగే. కానీ బాబాని జ్ఞాపకం చేసి బాబానే మన వైపు లాగితే ఇంకా బాగుంటుంది కదా. अभी माशूक के ऑक्यूपेशन का तुमको पता है. शिव के कितने ढेर भगत थे, शिव शिव कहते रहते. ప్రియుడు బాబా యొక్క పరిచయం మీకు పూర్తిగా తెలిసింది. శివుడికి ఎంతమంది భక్తులు ఉంటారు, శివ శివ అంటూ భక్తి చేస్తూ ఉంటారు. परंतु वो रॉन्ग है. शिव काशी विश्वनाथ फिर गंगा के देते पानी के किनारे जाकर बैठते, ये समझते नहीं कि ज्ञान का सागर बाप है. बनारस में बहुत फॉरेनर्स आते जाते देखने, बड़े बड़े घाट है, फिर भी सभी के बाप का मंदिर तो खींचता है. सब उनके पास जाते, मंदिर तो किसके पास जाएगा नहीं. मंदिर के देवताएं खींचते, शिव बाबा भी खींचते हैं. नंबर 1 है शिव बाबा, फिर सेकंड नंबर में ब्रह्मा सरस्वती, सो विष्णु, विष्णु सो ब्रह्मा. ब्रह्मा सो विष्णुपुरी के देवताएं, विष्णुपुरी के देवताएं सो ब्राह्मण. अब तुम्हारा धंधा ये रहा, हम सो देवता बन रहे तो औरों को भी रास्ता बताना है. బాబా చెప్తున్నారు, వాళ్ళు అంటున్నది రాంగ్ అన్నమాట. వాళ్ళు జపిస్తున్నది హరిద్వార్ అది బనారస్లో ఉందనుకోండి, అక్కడ పెద్ద పెద్ద ఘాట్ ఉంటాయి. భక్తులు వెళ్ళి అక్కడ ములుకులు ములుగుతూ ఆ గంగలో శివకాశి విశ్వనాథ గంగా, శివకాశి విశ్వనాథ గంగా అంటారంట. విశ్వనాథన్ అంటే శివుడు, గంగకు సంబంధం ఏంటి? అదేవో కథలు శాస్త్రాలు రాశారు. కానీ వాస్తవమైన అర్థం ఏంటంటే జ్ఞానసాగరుడు శివ్ బాబా. బనారస్లో ఫారినర్స్ కూడా చాలా మంది చూడడానికి వస్తూ ఉంటారు, వెళ్తారు. అంటే శివ మందిరం ఎంత ఆకర్షిస్తూ ఉంటుంది కదా. అందరూ అతని దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. మందిరము భక్తుల దగ్గరికి వెళ్ళదు కదా, భక్తులు మందిరం వైపు ఆకర్షితులే వెళ్తారు. దేవతలు కూడా, దేవతల మందిరాలు కూడా ఉన్నాయి కదా, దేవీలు దేవతలు, ఆ మందిరాలు కూడా ఆకర్షించటం వల్లనే భక్తులు అక్కడికి వెళ్తారు కదా. శివ బాబా కూడా ఆకర్షిస్తూ ఉంటారు. నెంబర్ 1 ఆకర్షణ శివ బాబా నాలోనే ఉంది. తర్వాత సెకండ్ నెంబర్లో బ్రహ్మ సరస్వతి. సో వీరిద్దరు విష్ణు అవుతారు, కంబైన్ రూపం. విష్ణు సో బ్రహ్మ అవుతారు, బ్రహ్మ సరస్వతి. మీరు కూడా బ్రాహ్మణులు, సో ఏమవుతారు?
విష్ణుపురి దేవతలు అవుతారు మీరు. విష్ణుపురి యొక్క దేవతలే. సో మళ్ళీ ఏమైపోతారు మీరు? బ్రాహ్మణులు అవుతారు లాస్ట్ జన్మలో. ఇప్పుడు మీ కర్తవ్యం ఏంటంటే హంస దేవతగా తయారవ్వాలి, ఇతరులకు కూడా ఈ మార్గం చూపించాలి. और सभी जंगल में ले जाने वाले, तुम जंगल से निकाल बगीचे में ले जाते, शिव बाबा आकर कांटों को फूल बनाते, तुम भी ये धंधा करते, इन बातों को तुम ही जानते हो. బాబా చెప్తున్నారు మిగిలిన వాళ్ళందరూ మానవులు అడవిలోకి తీసుకెళ్లే వాళ్ళే ఉన్నారు. మీరు అడవి నుండి బయటకి తీసి పుష్పక వనంలోకి తీసుకువెళ్తారు. శివబాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. మీ యొక్క కర్తవ్యం కూడా ఇదే ఉండాలి. ఈ విషయాలు మీ వరకే తెలుస్తుంది, మీకే తెలుసు. कोई राजा रानी तो है ही नहीं जिनको तुम समझो. गाया हुआ है पांडवों को 3 पैर पृथ्वी के नहीं मिलते थे. बाप समर्थ था तो उनको विश्व की बादशाही दे दी. अभी भी वही पाठ बजेगा ना, बाप है गुप्त. ఎవరు రాజారాణి లేరు కదా. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్తే అర్థమయ్యి వాళ్ళ ద్వారా అందరికీ తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనుకోవడానికి కూడా లేదు. పూర్వం అయితే అలా ఉండేది. ఒక రాజుకి బాగా అర్థమైపోతే రాజు ఆర్డర్ చాలా బాగా అందరికీ అది. అలా లేక కూడా మనకి కష్టం అవుతుంది అన్నమాట స్ప్రెడ్ అవ్వడం. ఇప్పుడు రాజ్యం ఎలా ఉందంటే కథల్లో రాశారు కదా, పాండవులకి 3 అడుగుల జాగా దొరకడం కష్టం అయ్యింది. అలా ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా సమర్థుడు కాబట్టి విశ్వ రాజ్యాధికారం ఇచ్చేశారు. ఇప్పుడు కూడా అదే పాత్ర అభినయిస్తున్నారు. బాబా గుప్తంగా ఉండేవారు, కనిపించారు కదా బాబా గుప్తం. कृष्ण को तो कोई विघ्न पड़ ना सके. बाप आए, बाप से आकर वर्षा लेने, इसके लिए मेहनत करनी होती. అదే కృష్ణుడు ఉన్నప్పుడైతే విఘ్నాలు పడవు కదా అంటున్నారు బాబా. ఒకవేళ ఇప్పుడు కూడా కృష్ణుడే వస్తే విఘ్నాలు ఉండవేమో. కనిపిస్తారు కదా కృష్ణుడు, కానీ బాబా కనిపించరు కదా. అందుకు విఘ్నాలు రావాల్సింది. ఇప్పుడు బాబా వచ్చారు, బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే శ్రమ పడాలి దీనిలో అని చెప్తున్నారు బాబా. दिन प्रतिदिन नए नए पॉइंट्स निकलती रहती, देखने में आता है प्रदर्शनी में समझाने से अच्छा प्रभाव पड़ता है. बुद्धि से काम लिया जाता है कि प्रदर्शनी से अच्छा प्रभाव होता है या प्रोजेक्टर से. రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారు బాబా. ప్రదర్శనలో మంచి ప్రభావం పడుతుంది ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు. మనం బుద్ధితో ఆలోచించాల్సిన విషయం, ప్రదర్శనలలో మంచి ప్రభావం పడుతుందా వినే వాళ్ళకి, లేదా ప్రొజెక్టర్ షో ద్వారానా? प्रदर्शनी में समझाने से चेहरा देखकर समझाया जा सकता है. समझते गीता का भगवान बाप है तो बाप से फिर बरसा लेने का पुरुषार्थ करना है. 7 रोज देना है, लिख कर दो, नहीं तो बाहर जाने से माया भूला देगी. ప్రదర్శనలో చెప్పేటప్పుడు ఏంటంటే ఫేస్ టు ఫేస్, ఒకరి ముఖాన్ని ఒకరు చూస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్ మంది కనిపిస్తుంది, వాళ్ళని మనకి కనిపిస్తుంది. అందుకని ప్రదర్శనలో బాగా ప్రభావం పడుతుంది ప్రొజెక్టర్ షో కంటే కూడా. ప్రొజెక్టర్ షో ఏంటంటే ఒక సభలాగా కూర్చొని చూస్తారన్నమాట. బాబా చెప్తున్నారు గీతా భగవంతుడు బాబా నుండి వారసత్వం తీసుకుని పురుషార్థం చేయాలి. దీనికి 7 రోజులు కేటాయించాలని కూర్చోపెట్టండి ఎవరినైనా, రాసి ఇమ్మని. 7 రోజులు కోర్సుకు వస్తామని, లేకపోతే బయటకు వెళ్ళాక మాయ మరిపించేస్తుంది. బాగుంది వస్తామంటారు. మళ్ళీ కొంతమంది సంవత్సరాలు కూడా గడిచిపోతాయి వస్తామని. तुम्हारी बुद्धि में आ गया, हमने 84 का चक्र लगाया, अभी जाना है तमो प्रधान से सतो प्रधान बनना. మీ బుద్ధిలో వచ్చింది కదా 84 జన్మల చక్రంలో వచ్చి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా తయారవ్వాలి. ఏ చిత్రతో సాత్ మీ హుని चाहिए, बड़े अच्छे. ఈ చిత్రాలు మీ తోడు ఉండాలి, చాలా మంచి చిత్రాలు ఇవి. बिरला आदि भी ये नहीं जानते कि इन लक्ष्मी नारायण ने राजभाग्य कब और कैसे लिया. तुम जानते हो तो तुमको बड़ी खुशी होनी चाहिए. लक्ष्मी नारायण का चित्र ले झट कोई को समझाएंगे उन्होंने ये पद कैसे पाया. ये बातें बुद्धि से समझने और समझाने की हैं. బిర్లా మందిరాలు కట్టిస్తారు, కానీ అతనికి తెలీదు ఈ లక్ష్మీనారాయణలు రాజ్యభాగ్యం ఎప్పుడు ఎలా తీసుకున్నారు అనేది. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మీకైతే చాలా ఖుషి కలగాలి ఇన్ని రహస్యాలు తెలిసినందుకు. లక్ష్మీనారాయణ చిత్రం తీసుకుని వెంటనే ఎవరికైనా చెప్పాలి అంటున్నారు బాబా.
వాళ్ళ పదవి ఎలా పొందారని ఈ విషయాలు బుద్ధితో అర్థం చేసుకుని అర్థం చేయించాల్సినటువంటివి. మంజిల్ హే ऊंची जो जैसा टीचर है वो वैसा ही सर्विस करते हैं. గమ్యం అయితే చాలా ఉన్నతమైంది ఉంది. ఎవరు ఎలాంటి టీచర్‌గా ఉంటే అలాంటి సర్వీసే చేస్తారు అని చెప్తున్నారు బాబా. देखते हैं कौन-कौन सेंटर संभाल रहे अपने अवस्था अनुसार. नशा तो सबको है. ఎవరెవరు సెంటర్ సంభాలిస్తున్నారు తమ అవస్థ అనుసారం అనేది చూస్తూ ఉంటారు బాబా. నష అయితే అందరికీ ఉంటుంది. परंतु विवेक कहता है समझाने वाला जितना होशियार होगा उतना सर्विस अच्छी होगी. కానీ వివేకము ఏం చెప్తుందంటే, అనుభవం ఏం చెప్తుందంటే, చెప్పేవాళ్ళు ఎంత తెలివిగా ఉంటే అంత సర్వీస్ బాగా జరుగుతుంది. సబ్‌తో హోషియార్ హో नहीं सकते, सबको एक जैसा టీచర్ మిల్ नहीं सकता. అందరూ ఆ తెలివిగా ఉండలేరు. అందరికీ ఒకేలాంటి టీచర్ దొరకరు అని చెప్తున్నారు బాబా. जैसा कल पहले चला था वैसे ही चल रहा है. बाप कहते अपनी अवस्था को जमाते रहो. कल्प कल्प की बाजी है. కల్పపూర్వం ఎలా నడిచిందో డ్రామా అలాగే నడుస్తుంది అంటారు బాబా. బాబా చెప్తున్నారు తమ అవస్థను మీరు జమ చేసుకోండి. కల్పకల్పం యొక్క ఆట కదా ఇది, అది గుర్తుపెట్టుకోండి. అవస్థ ఇప్పుడు ఏది తయారైతే అదే కల్పకల్పం. देखा जा रहा है कल पहले मुआफिक हर एक का पुरुषार्थ चल रहा है. जो कुछ होता है हम कहते थे कल पहले भी ऐसे हुआ था. फिर खुशी भी रहती है, शांति भी रहती है. కల్ప పూర్వం మాదిరిగానే ప్రతి ఒక్కరి పురుషార్థం నడుస్తుంది. ఏది జరుగుతుందో కల్ప పూర్వం ఇలాగే జరిగింది అని అనుకుంటాం కదా మనం. జ్ఞానము బాబా ఇచ్చే కదే మనకు గుర్తొస్తుంది కల్పకల్పం యొక్క విషయం. ఎప్పుడైతే డ్రామా అనేది గుర్తుపెట్టుకుంటామో ఫిక్స్ అయి ఉన్నదే జరుగుతుందని ఖుషి కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది మనకి. టెన్షన్‌లో రాము కదా మెయిన్. बाप कहते कर्म करते हुए बाप को याद करो. बुद्धि का योग वहां लटका रहे है तो बहुत कल्याण होगा. जो करेगा सो पाएगा, अच्छे करेगा अच्छा पाएगा. బాబా చెప్తున్నారు కర్మలు చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేసుకోండి. బుద్ధి యోగం బాబా వైపే జోడింపబడి ఉంటే చాలా కళ్యాణం జరుగుతుంది మీకు. బాబా చెప్తున్నారు ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. మంచిగా చేసుకుంటే మంచిగా ప్రాప్తి పొందుతారు అంటున్నారు బాబా. माया की मत पर सब बुरा ही करते आए. अब मिलती है श्रीमत. भला करो तो भला हो. हर एक अपने लिए मेहनत करते, जैसे करेंगे वैसे पाएंगे. क्यों ना हम योग लगाते सर्विस करते रहे. योग से आयु बढ़ेगी. याद की यात्रा से निरोगी बनना है तो क्यों ना हम बाबा की याद में रहें. यथार्थ बात है तो क्यों ना हम कोशिश करें. ज्ञान तो बिल्कुल सहज है, छोटे बच्चे भी समझ जाते और समझाते, परंतु वो योगी तो नहीं ठहरे ना. ये तो पक्का कराना है कि बाप को याद करो. బాబా చెప్తున్నారు మాయా మతం మీద అందరూ చెడు అనేది చేస్తూనే వచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. మంచి చేయండి, మంచి చేసినట్లయితే మీకు మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీకోసం మీరు శ్రమ పడుతున్నారు. ఎలా చేస్తే అలాంటి ప్రాప్తి పొందుతారు. మరి యోగం పెట్టుకుని సర్వీస్ ఎందుకు చేయకూడదు మనం? యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా నిరోగిగా తయారవ్వాలి మనం. ఎందుకు మనం బాబా స్మృతిలో ఉండకూడదు? యథార్థమైన విషయం కోసం మనం ఎందుకు ప్రయత్నించకూడదు? యథార్థమైన విషయాలు అయినప్పుడు ఇది జ్ఞానం అయితే చాలా ఈజీయే. చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది, ఇతరులకి చెప్పేయగలరు వాళ్ళు. కానీ యోగి స్థితి అంటే ఏంటో తెలియదు కదా వాళ్ళకి. కాబట్టి ఎవరికైనా మీరు ఇది పక్కా చేయించాలి. బాబాను జ్ఞాపకం చేయండి, ఇది ముఖ్యమైన విషయము అని. जो समझते हैं घड़ी घड़ी भूल जाता है तो चित्र रख दे तो भी अच्छा है. सवेरे चित्र को देखते ही याद आ जाता है. ఎవరైతే గడి గడికి మర్చిపోతుంటామో అంటారో చిత్రం పెట్టుకోండి మీ ఇంట్లో. అది కూడా ఒక యుక్తి. ఉదయం లేవగానే చిత్రాన్ని చూస్తూనే బాబా జ్ఞాపకం వస్తారు. శివ బాబా సే విష్ణుపురి కా వరసా లేరే. త్రిమూర్తి చిత్రం చూడగానే పైన శివబాబా కనిపిస్తారు. శివబాబా నుండి విష్ణుపురి వారసత్వం తీసుకుంటున్నాం అని విష్ణు కంబైన్డ్ రూపాన్ని చూస్తూ ఈ పాయింట్స్ బుద్ధిలో రావడం అలా అలా మనకు ఇంకా అలా చింతన స్టార్ట్ అవుతుంది. నశ ఎక్కుతుంది. అలా అలా యోగం కుదురుతుంది. ये त्रिमूर्ति का चित्र ही मुख्य है जिसका अर्थ तो तुमने अभी समझा है. त्रिमूर्ति चित्र में मुख्यమైంది. దీనిలో అర్థం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. दुनिया में ऐसे त्रिमूर्ति का चित्र और कोई के पास है नहीं. ये तो बिल्कुल सहज है. हम लिखे व ना लिखे ये तो सभी जानते. ब्रह्मा द्वारा स्थापना, విష్ణు ద్వారా పాలన. ప్రపంచంలో ఇలాంటి త్రిమూర్తి చిత్రం ఎవరి దగ్గర ఉండదు భక్తి మార్గంలో.
అది వెరైటీ. పూర్తి సహజం కూడా. నేను అర్థం చేసుకోవడం. దానిలో మేటర్ కూడా రాసినా, రాయకపోయినా అర్థమైపోయే విషయాలు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, పైనున్న ఆయన చేయిస్తున్నాడు. అంత క్లియర్‌గా ఉంది చిత్రం అన్నమాట. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, माया की बॉक्सिंग में कभी भी हार ना हो इसका ध्यान रखना है। మాయా బాక్సింగ్లో ఎప్పుడు కూడా ఓటమి కలగకుండా గమనిక పెట్టుకోవాలి. कल्प पहले की स्मृति से अपनी अवस्था को जमाना है. మాయా బాక్సింగ్లో ఎప్పుడు కూడా ఓటమి కలగకుండా గమనిక పెట్టుకోవాలి. కల్ప పూర్వం యొక్క స్మృతి ద్వారా తమ అవస్థను తయారు చేసుకోవాలి. ఖుషి और శాంతి में रहना है. సంతోషం మరియు శాంతిలో ఉండాలి. ఖుషి మరియు శాంతిలో ఉండాలి. కల్పపూర్వం యొక్క స్మృతి ద్వారా తమ అవస్థను తయారు చేసుకోవాలి. ఖుషి మరియు శాంతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, అప్నా భలా కర్నే కే లియే శ్రీమత్ పర్ చల్నా హై. తమ ఉన్నతి చేసుకోవడం కోసం శ్రీమతం పైన నడవాలి. తమ ఉన్నతి చేసుకోవడం కోసం శ్రీమతంపై నడవాలి. ఇస్ పురాణి దునియా సే నాతా తోడ్ దేనా. ఈ పాత ప్రపంచం నుండి సంబంధం తెంచుకోవాలి. माया के तूफान से बचने के लिए चित्रों को सामने रख बाप और वर्षे को याद करना. ఈ పాత ప్రపంచం నుండి సంబంధం తెంచుకోవాలి. మాయా తుఫాన్ల నుండి రక్షింపబడటం కోసం చిత్రాలను ఎదురుగా పెట్టుకుని బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మాయ తుఫాన్ల నుండి రక్షింపబడటం కోసం చిత్రాలను ఎదురుగా పెట్టుకుని బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి. वरदान, निर्बल आत्माओं में शक्तियों का फोर्स भरने वाले ज्ञानदाता सो वरदाता भव. నిర్బల ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ నింపేటటువంటి జ్ఞానదాత సో వరదాత భవ. निर्बल आत्माओं में शक्तियों का फोर्स भरने वाले ज्ञानदाता सो वरदाता भव. నిర్బల ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ నింపేటటువంటి జ్ఞానదాత సో वरदाता करने. वर्तमान समय निर्बल आत्माओं में इतनी शक्ति नहीं जो जंप दे सके, उन्हें एक्स्ट्रा फोर्स चाहिए. వర్తమాన సమయంలో నిర్బల ఆత్మలలో అంత శక్తి అనేది ఉండడం లేదు. జ్ఞానం వినగానే జంప్ చేసి ముందుకెళ్ళేలాగా అంత శక్తి ఉండట్లేదు. కాబట్టి వారికి ఎక్స్ట్రా ఫోర్స్ అనేది బయట నుండి సపోర్ట్ కావాల్సి ఉంటుంది. तो आप विशेष आत्माओं को स्वयं में विशेष शक्ति भर करके उन्हें हाई जंप दिलाना है. కాబట్టి విశేష ఆత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తిని నింపుకుంటూ మీ తర్వాత వచ్చే జనరేషన్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు హై జంప్ చేయించాలి మీ శక్తులు వాళ్ళకి ఇస్తూ. इसके लिए ज्ञानदाता के साथ साथ शक्तियों के वरदाता बनो. దీనికోసం ఏం చేయాలి? జ్ఞానదాతతో పాటు శక్తుల యొక్క వరదాతగా తయారవ్వాలి. జ్ఞానదాత జ్ఞానం చెప్తాం కదా, కోర్స్ చెప్తాం మనం.
కోర్స్ చెప్పి వదిలేయకూడదు. శక్తులు దానం చేయాలి మన యోగం. మన కోసం మనం చేసుకున్నప్పుడు వాళ్ళకి వైబ్రేషన్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు బాబా వైపు ఆకర్షితులై నిలబడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న ప్రయత్నం ఫలిస్తుందనమాట. అంటే వాళ్ళ శక్తి సరిపోవట్లేదు. వాళ్ళకి ఇష్టమైన నిలబడాలని. మనము ఎప్పుడైతే శక్తులు వాళ్ళకి ఫోర్స్ అందిస్తామో మన శక్తుల యొక్క ఫోర్స్, అప్పుడేమవుతుంది వాళ్ళు నిలబడగలరు జ్ఞానంలో. అందుకని జ్ఞానం ఇచ్చినప్పుడు జ్ఞానదాతయ్యం, తర్వాత మనలో ఉన్న శక్తులు దానం చేస్తే వరదాత అవుతాం. రచయిత का प्रभाव रचना पर पड़ता है. ఎందుకంటే రచయిత కోర్స్ ఇచ్చేవాళ్ళు, రచయిత కోర్స్ వినేవాళ్ళు, రచయిత ప్రభావం రచన పైన పడుతుంది. కోర్స్ ఇచ్చేవాళ్ళు రచయితే, లేదా వీళ్ళకి చెప్పండి అని ఎవరైతే వాళ్ళ తరపున కోర్స్ కోసం తీసుకొస్తారో వాళ్ళు కూడా రచయిత కిందే లెక్క. ఇద్దరి వైపు నుండి కూడా ఫాలో అప్ ఉండాలి. ఫిజికల్గా అంటే వాచాతోని, మానసికంగా శక్తులు దానం చేసి నిలబెట్టాలి. బాబా చెప్తారు కదా, ప్రజలను తయారు చేస్తే రాజా అవుతారంటే ఇలాంటి సేవ చేస్తేనే రాజా అవుతారు. అంతేగాని మామూలుగా జ్ఞానం చెప్పేసి కోకొల్లలుగా జనాలకి చెప్పాము, వినేసారి వెళ్ళిపోయారు. మనకి రాజా పదవి దానిలో రాదు. శక్తులు కూడా దానం చేస్తేనే అది. रचयिता का प्रभाव रचना पैना पड़ती, इसलिए वरदानी बनकर अपनी रचना को सर्वशक्तियों को वरदान दो. అందువలన వరదానిగా తారే మీ రచనకు సర్వశక్తుల వరదానం ఇవ్వండి. అవి ఇసి సర్వీస్కి ఆవశ్యకత. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా. स्लोगन, साक्षी होकर हर खेल देखो तो सेफ भी रहेंगे और मजा भी आएगा. సాక్షిగా ఉంటూ ప్రతి ఆట చూస్తూ ఉన్నట్లయితే మీరు సురక్షితంగా కూడా ఉంటారు, మరియు మజా కూడా వస్తుంది. పరిస్థితులు అవి నష్టము కష్టము వచ్చేవే, బాధ నొప్పి కలిగించేవి అయినా కూడా ఎలా ఉంటుంది, సాక్షిగా ఉంటూ ప్రతి ఆట చూస్తూ ఉన్నట్లయితే సురక్షితంగా కూడా ఉంటారు మీరు, మరియు మజా కూడా వస్తుంది వాటిని చూడడంలో, వాటిని అనుభవించటంలో మజా వస్తుంది. అది దుఃఖం కష్టమైనా కూడా మజాగా అనుభవిస్తాం మనం. साक्षी होकर हर खेल देखो तो सेफ भी रहेंगे और मजा भी आएगा. రోజు మురళి బాబా ఎంత మంచిగా రిఫ్రెష్ చేసేస్తూ ఉంటారు మనల్ని. పతిత జగత్తులో ఉన్న సంబంధాలు బుద్ధితో మరచి బాబాతో బుద్ధి యోగం జోడించినట్లయితే మాయతో ఎప్పుడు మీరు ఓడిపోవడం అనేది జరగదు అంటున్నారు బాబా. అయితే ఈరోజు మురళిలో బాబా బాబాతో బుద్ధియోగం జోడింపబడి ఉండడానికి అది కట్ అయిపోతుంది, గడిగడికి మర్చిపోతున్నా అనే కంప్లైంట్ ఏదైతే ఉందో వాళ్ళ కోసం ఒక ఉపాయం ఈరోజు చెప్తున్నారు మురళిలో. ఏంటది? చిత్రాన్ని పెట్టుకోండి మీరు యోగం చేసే గదిలో. దాన్ని చూడగానే మీ గడిగడికి బాబా వారసత్వం జ్ఞాపకం వస్తుంది. అది అలవాటు చేసుకోండి. దాన్ని చూడగానే దాని మీద కొంచెమైనా మంతన చేయడం అనేది, దీని ద్వారా కూడా మీకు యోగం కుదురుతుంది అని చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రం అది కూడా. మరి దేహదారి సంబంధాలని దుఃఖం ఇచ్చే సంబంధాలే కదా, వాటిని పక్కన పెట్టి బాబాతో ఎక్కువ ప్రీతి పెట్టండి. అంటే వాళ్ళని డోంట్ కేర్ చేయమని, వాళ్ళని వదిలేయమని కాదు. మనము లౌకిక మార్గంలో కంటే ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబుల్గా వాళ్ళతో నడవాలి మనం. కానీ బాబా కన్నా ఎవరే ఎక్కువేమి కాదు మనకి. ఆ స్టేజ్ ఉండాలి. బుద్ధి యోగాన్ని బాబాతో జోడించాలి. భలే లౌకిక మాతాపిత అయినా కూడా బాబా కంటే ఏమి ఎక్కువ కాదు అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నాను బాబా. ఇది రియల్. బాబా ఉన్న వాస్తవం చెప్పు. బాబా ఎవరి నుండి దూరం చేయడానికి ప్రయత్నించండి, కానీ బాబాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా బాబా చెప్తున్నారు, విఘ్నాలు పడవలసే ఉంది డ్రామాలో. ఈ విఘ్నాలు పడితేనే విఘ్నం వేసే వాళ్ళు పాపకుండా నిండుతుంది అంటున్నారు బాబా.
మరి వాళ్ళు పాపకుండా నిండాలంటే మరి విఘ్నాలు వేయాలి వాళ్ళు. డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. బాబా కూడా తప్పించలేరు విఘ్నాలని అని. కానీ మీరు మీ స్థితిని మెయింటైన్ చేయండి. విఘ్నాలను చూసి భయపడిపోయి కదిలిపోయి గాబరా పడిపోకండి అంటున్నారు. భయపడిపోకండి అంటున్నారు బాబా. బెదిరిపోకండి అంటున్నారు బాబా. ఇది బాక్సింగ్ కదా. ఈ బాక్సింగ్లోని విజయం పొందాలి, పురుషార్థం చేయాలి, శ్రమ పడాలి. వారసత్వం తీసుకోవడం కొంచెం శ్రమ పడాలి మీరు అని చెప్తున్నారు బాబా. శ్రమ పడకుండా అవ్వదు కదా. బాబా భక్తిలో వాళ్ళతో కూడా మనల్ని పోల్చి చెప్తున్నారు. భక్తిలో కూడా ఎంత లగన్ ఉంటుంది తెలుసా వాళ్ళకి. లేవగానే కళ్ళు తెరవగానే నాకు ఆ కృష్ణుడు తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదని ఎంత తప్పిస్తారో. వాళ్ళు పర్సనాలిటీలో, వాళ్ళ అలవాట్లు, బిహేవియర్లో కూడా మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు చాలా మంచి భావాలు వీళ్ళవి అని అనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇలా బాబా మీద కూడా అంత మంచి భావము తప్పన మనకు ఉండాలి. లేవగానే బాబా గుర్తు రావడం అంటే బాబా అనేసం కాదు, కానీ ప్రేమ ఎంత వెళ్తుంది. ఎలాగైతే ఇష్టమైన వ్యక్తుల్ని ఎప్పుడు చూస్తూనే ఉండాలనుకుంటాము, అలా బాబా మీద ఇష్టము, ప్రేమ అన్న దాంతో మనం స్టార్ట్ చేస్తున్నాము ఉదయాన్నే లేవగానే, కళ్ళు తెరవగానే బాబా స్మృతి. భక్తులే అంత తప్పించినప్పుడు మరి మీకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు మీరు, మీ తపన ఎంత ఉండాలి బాబా మీద అని చెప్తున్నారు బాబా. ప్రియుడు కదా బాబా. దళాలీన ప్రియుడితో మనకు సంబంధం జోడించేశారు. ఇప్పుడు ఈ దళాలిని మీరు పక్కన పెట్టండి, శివబాబాతోని ఎంజాయ్ చెయ్యండి అని చెప్తున్నారు బాబా. శివబాబాతో బుద్ధి యోగాన్ని జోడించండి. ఇప్పుడు ఏ అవస్థ తయారు చేసుకుంటే కల్పకల్పానికి అదే ఆట, అదే అవస్థ రేపు. బాబా చెప్తున్నారు డ్రామా జ్ఞానం మెయిన్ ఏంటంటే ఏది ఫిక్స్ అయింది అది జరిగింది, డ్రామాలో ఉన్నది జరుగుతుంది, జరుగుతుంది. అలాగని పురుషార్థం ఆపం, మన ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ దాని రిజల్ట్కి అది నష్టమైనా కష్టమైనా మనం చెదిరిపోకుండా ఒక నిశ్చయం ఉంటుంది, ఖుషి కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది డ్రామా జ్ఞానం బుద్ధిలో ఉంటే. ఇలా మన అవస్థను తయారు చేసుకో, శ్రీమతం మీద నడిచే గమనిక పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. నిర్బల ఆత్మలు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ బలహీన ఆత్మలు. నిర్బల ఆత్మలు అంటే బలహీనలు. వింటారు, బాగుంది అనిపిస్తుంది, ఆచరించాలని కూడా వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ఫాలో అవ్వలేకపోతుంటారు, కంటిన్యూ అవ్వలేకపోతుంటారు. వాళ్ళని కొన్నాళ్ళ పాటు ఫాలో అప్ చేస్తూ మరి వాళ్ళకి విశేషంగా శక్తులు కూడా మనం దానం చేయాలి. జ్ఞానదాతతో పాటు వరదాత అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పట్ల రచయిత మనమే కదా, మనదే బాధ్యత. అప్పుడే వాళ్ళకి నిలబడే శక్తి దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి సేవ ఇప్పుడు అవసరం రాను రాను. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళ శక్తితో వాళ్ళు నిలబడిపోయే వాళ్ళు. జ్ఞానము సత్యము ఏంటనేది అర్థమయ్యాక వాళ్ళ తపన వాళ్ళకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అది చాలా వీక్ ఉంది అందరిలోని. అయితే మనము ఎంత శక్తులు దానం చేసినా అందరూ వచ్చేస్తారని ఉండదనుకోండి. అయినా కూడా మన పురుషార్థం, మన స్థితి అయితే వరదాత జ్ఞానదాత రెండు ఉండాలి, బ్యాలెన్స్ అని చెప్తున్నారు బాబా. సాక్షిగా ఉండి ప్రతి ఆట చూసినట్లయితే ఏ పరిస్థితుల్లోనైనా సేఫ్గా ఉంటాం మనం, మజా కూడా వస్తుంది మనకి. అది పరిస్థితి కష్టం అనిపించదు. అచ్చా, ఓం శాంతి.
कोई कहे रुको तो कहने दो, तूफान आए तो आने दो। कोई कहे रुको तो कहने दो, रुक जाना तेरा काम नहीं, झुक जाना तेरा काम नहीं। जब तक मंजिल ना मिल जाए, धरती पर स्वर्ग उतर आए। जब तक मंजिल ना मिल जाए, धरती पर स्वर्ग उतर आए। तुझको करना आराम नहीं, तुझको करना आराम नहीं। तूफान आए तो आने दो। ఓకే, ఓం శాంతి. శాంతి. బాగున్నారా? ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఈ పతిత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తెంచుకుని ఒక తండ్రితోనే జోడించాలి అని చెప్తున్నారు. అలాగే బాబా చెప్తున్నారు, మాయతో ఎప్పుడు కూడా ఓడిపోకండి. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు రావాల్సిందే. విఘ్నాలు వచ్చినప్పుడే పాప బండాలు నిండుకుంటాయని చెప్తున్నారు. ఇందులో నిండుకుంటాయంటే పోతాయని కదా అర్థం అవుతుంది. బండాలు నిండుకుంటాయంటే పోతాయని కదా. ఇందులో బాబా ఏమి చేయలేరు. విఘ్నాలకు మీరు భయపడకూడదు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది అని చెప్తున్నారు. సత్యుగాన్ని సద్గతి అని చెప్పి చెప్తారు. సున్నతి ద్వారానే స్థితి అని చెప్తున్నారు. అలాగే బాబా చెప్తున్నారు, సంతోషంగా శాంతిగా ఉండాలి అని చెప్తున్నారు. శ్రీమతాన్ని అనుసరించాలి. విశేషాత్మలైనటువంటి మీరు స్వయంలో విశేష శక్తిని నింపుకొని నిర్మలాత్మలకు శక్తిని నింపి హై జంప్ చేయించండి అని చెప్తున్నారు. అలాగే వరదానులై మీ రచనకు సర్వశక్తుల వరదానాన్ని ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం అని చెప్తున్నారు. సాక్షిగా ప్రతి ఆటను చూస్తూ ఉంటే సురక్షితంగానూ ఉంటారు చెప్తున్నారు. మజాగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సురక్షితంగా ఉంటారు, మజాగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఓం శాంతి. అక్కయ్య ఓం శాంతి. చెప్తున్నారు, విఘ్నాలు వస్తూ ఉండాలి. విఘ్నాలు వస్తూ ఉంటేనే మనలో ఉన్న పాప భారం అంతా పోతుంది అంటున్నారు. యజ్ఞంలో విఘ్నాలు వస్తున్నాయని భయపడకండి. భయపడితే విఘ్నాలు ఎలా పోతే, విఘ్నాలు అంతిమ సమయం వరకు వస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. విఘ్నాలు వచ్చినంత మాత్రం మీరు భయపడద్దు అని చెప్తున్నారు బాబా. నిశ్చలంగా సంతోషంగా శాంతంగా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ జ్ఞానాన్ని అంటున్నారు. చెప్తున్నాను, ఈ వర్తమాన సమయంలో ఎవరు కూడా నిర్మలమైన ఆత్మలుగా ఎవరు ఉండడం లేదు. అందరికీ కూడా ఏ ఒకటి విఘ్నాలు వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి బాబా స్మృతి ద్వారా తొలగించుకోవాలి అంటున్నారు.
సాక్షిగా ఉండి అన్ని చూడాలి మీరు. సాక్షిగా ఉండి అన్ని చూసినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి అత్తయ్య. అక్కయ్య ఓం శాంతి. బాబా ఈ రోజు ఈ పతిత జగత్తో సంబంధం తెచ్చుకొని ఒక తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడిస్తే మీకు మాయతో ఎప్పుడు ఓడిపోరు అంటున్నారు. కానీ విఘ్నాలు అయితే గ్రామానుసారంగా చాలా వస్తాయి అంటున్నారు. ఎందుకంటే యజ్ఞంలో అసలు విఘ్నాలు కలిగించాలంటే ఆ గాయనం కూడా ఉంది కదా. అలాగే ఎప్పుడైతే విఘ్నాలు కలిగిస్తారో ఆటోమేటిక్ వాడు పాప బండారం కూడా పెరుగుతూ ఉంటుంది అంటారు బాబా. ఇందులో అయితే బాబా ఏం చేయలేరు, నేను ఏదో విఘ్నాలు వచ్చే బాబా సహాయం చేస్తారని అనుకుంటున్నారేమో, అదేం నేను చేయలేరు. ఎందుకంటే గ్రామాలు ఆల్రెడీ నిర్ణయించబడి ఉన్నట్టున్నారు బాబా. విఘ్నాలు రావాల్సిందే, విఘ్నాలు కూడా మీరు భయపడవద్దని చెప్తున్నారు బాబా. అయితే బంధాలను తెగించేయండి, ఎందుకంటే ఇంకా టైం లేదు, కొంచెం తక్కువ టైం ఉంది కదా, నన్నే స్కిప్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ పాత ప్రపంచంతో సంబంధాలు తెగిపోవాలి అంటారు. అయితే సంభాషణ చేయమంటున్నారు, కానీ అదే దీనిగా ఉండకూడదు. ఎందుకంటే మీరందరూ నా వద్దకు రావాల్సిన వాళ్లే కదా అంటున్నారు. ఎందుకంటే ఆఖరికి ఈరోజు బాబా తల్లి తండ్రినైనా సంబంధం జోడించుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ పాత చీచి ప్రపంచంతో సంబంధం తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే శాస్త్రాల్లో చాలా రాసేశారు. కృష్ణుడు విష్ణుకి కంట అనేది చక్రాన్ని ఇచ్చారు, కట్ చేశారని, ఇవన్నీ రాంగ్ విషయాలని అంటున్నారు. ఎందుకంటే ఈ రుద్రయజ్ఞంలో చాలా విఘ్నాలు అయితే రావాల్సే ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే చాలా భ్రష్టాచారులుగా అయిపోయారు కదా అంటున్నారు. అయితే బాబా అంటున్నారు తప్పకుండా విఘ్నాలు అయితే వస్తే నేనైతే సహాయం ఏమి చేయలేను అంటున్నారు. అంటే కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది, కర్మ చేస్తూ ఉంటారు, కానీ గమనం ఉంచాలి. ఎందుకంటే మాయ చాలా బాక్సింగ్ చేస్తుంది. ఆ విజ్ఞానికి నిలబడి మీరు గెలవాలి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే బాబా నుండి పూర్తి వారసత్వం అయితే తీసుకోవాలి కదా అంటున్నారు బాబా. ఎందుకంటే అది రుస్తుంలాగా ఉంది ఇప్పుడు మాయ, మీకు చివరి వరకు మీకు అది మీతో యుద్ధం చేస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే సత్యగాని వెళ్ళాలంటే మరి సద్గతి లభించాలంటే తప్పదు, ఇది ఖచ్చితంగా చేయవలసిందే. పురుషార్థంలో బాగా ఇచ్చేయమంటారు. ఎందుకంటే పురుషార్థం పర్ఫెక్ట్ గా చేస్తేనే కర్మాతీత స్థితి మీకు వస్తుంది అంటారు. అది ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఆ స్థితి వచ్చేటప్పుడే మీకు కర్మాతీత స్థితి వస్తుందని చెప్తున్నారు బాబా. అయితే మీకైతే మంచి లక్ష్యం అయితే లభించింది కదా, మీరైతే బ్రాహ్మణులుగా అయ్యారు, సత్యుగానికి తర్వాత దేవతలుగా అవుతున్నారు కదా. మీకు రాత్రికి పగలేకున్నంత తేడా ఉంది. మందిరాల్లో కూడా చాలా వరకు ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఈ మందిరాలు అవన్నీ ఉన్నాయని. భక్తి అయితే సమాప్తం అయిపోయింది మనకైతే, మనమైతే జ్ఞానం జిందాబాద్ అనొచ్చు అంటున్నారు. చాలా మందికి యోగంలో కూర్చునేటప్పుడు గుర్తుకు రారు ఏవేవో విషయాలు, మాయ విఘ్నాలు కలిగిస్తుంది అనుకుంటే విముక్తి రూప చిత్రాన్ని ఎక్కువగా పెట్టుకోమంటున్నారు బాబా ఈ రోజు. ఎందుకంటే అందులో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారు కదా, అక్కడ పైన శివబాబా కూడా ఉంటారు. కానీ బ్రహ్మనైతే ఎక్కువ తలుచుకోవద్దు అంటారు, ఆయన ఒక పూజారి కదా అంటారు, పూజారిని ఎవరు గుర్తు చేసుకోరు కదా అంటారు బాబా. ఎందుకంటే చాలా మందికి శివుని మందిరాలు అయితే ఆకర్షిస్తున్నాయి, అవన్నీ కూడా భక్తి మార్గంలో రాంగ్ గా రాసేస్తారు, మళ్ళీ గంగా అనేస్తున్నారు, ఏమేమో చెప్పేస్తున్నారు అంటారు బాబా. మీరైతే బ్రాహ్మణులు విష్ణుపురిలో ఖచ్చితంగా వెళ్ళవలసిందే. ఎందుకంటే శివబాబా ఫస్ట్ నెంబర్ లో వస్తారు, తర్వాత బ్రహ్మ సరస్వతులు వస్తారు కదా. మీ కర్తవ్యం అయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు దేవతలుగా అవ్వాల్సిందే అంటున్నారు బాబా. ఎందుకంటే నేను వచ్చి ముళ్ళగా ఉన్న వాళ్ళని పుష్పాలుగా తయారు చేస్తున్నాను అంటున్నారు. ఇదంతా మీరంతా పాండవ సైన్యము, గాయనం కూడా ఉంది కదా, 3 అడుగుల నేల కూడా ఇవ్వలేదని. కానీ ఇదంతా గుప్తంగా జరుగుతుంది అంటున్నారు బాబా ఈ రోజు. ఎందుకంటే గుప్తంగానే మీకు విశ్వరాజ్య పదవి వస్తుంది అంటున్నారు, వారసత్వం తీసుకోవాలి కదా అంటున్నారు బాబా. అయితే చాలా మందికి ప్రదర్శనల ద్వారా ప్రొజెక్టుల ద్వారా వెయ్యండి అంటున్నారు, కానీ ప్రదర్శనల ద్వారా అయితే ఎదురుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు బాబా. 7 days కోర్స్ వినిపించండి, తర్వాత వాళ్ళకి రాయించండి, ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్తే మర్చిపోతున్నారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. చాలా మందికి జ్ఞానం అయితే తెలియదు కదా, మీకు ఎంత బాగా తెలిసింది, ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉండాలి, మీరు సత్యుగానికి రాజారాణులుగా అవుతున్నారు అని చెప్తారు. మీ స్థితిని తయారు చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే ఇది కల్పకల్పం ఆటే కదా, ఇది ఆ మాయా విఘ్నాలు చాలా వస్తాయి అంటున్నారు బాబా. కర్మ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి అంటున్నారు బాబా ఈ రోజు. మరీ చెప్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా మీరు త్రిమూర్తి రూప స్థితిని చిత్రాన్ని పెట్టుకోండి అంటున్నారు. ఎందుకంటే దాంట్లో అన్ని కరెక్ట్ గా తెలిసిపోతున్నాయి కదా అంటున్నారు బాబా. అయితే కొంత నిర్బల ఆత్మలో కూడా శక్తులు ఫోర్స్ నింపే జ్ఞానదాత నుండి వరదాత అంటారు బాబా ఈ రోజు. ఎందుకంటే చాలా నిర్బల ఆత్మలు ఉన్నాయి, మనం పర్ఫెక్ట్ గా శక్తిని తీసుకొని వాళ్ళకి ఆ శక్తి నింపుకొని వాళ్ళకి హైజం చేయించాలంటున్నారు బాబా ఈ రోజు. ఎందుకంటే జ్ఞానదాతలో కూడా శక్తులు వరదాలు కూడా ఇవ్వాలి అంటున్నారు. ఎందుకంటే ఆయన రచయిత అయినా మనం ఎవరికైతే ఇస్తాం మనం కూడా రచయితలు అవుతాం అంటున్నారు బాబా. ఆటోమేటిక్ గా మీరు వరదాలుగా అయిపోతారు, ఈ సేవ చాలా అవసరం అంటున్నారు అంటున్నారు బాబా. సాక్షిగా ఉండి ప్రతి ఆటను చూస్తే సురక్షితంగా ఉంటారు, మజా కూడా ఉంటుంది అంటున్నారు అకే బాబా ఈ రోజు. ఓం శాంతి.